పద్మావతి, ఇది కళా నిజమా పద్మావతి? నాకు అదే అనిపిస్తుంది వదినా. అసలు ఏం జరిగింది వదినా? ఏం చెప్పమంటావమ్మా, పుట్టుకతోనే నేనొక దురదృష్టవంతురాల్ని. అందుకే పసి వయసులోనే మానసిక రోగిగా పుట్టాను. అసలు ఏం మాట్లాడుతున్నావు వదినా? అవును పద్మావతి, నా మెదడులో ఏదో సమస్య ఉండడం వలన చిన్నప్పటి నుండి నేను మానసిక రోగంతో బాధపడేదాన్ని. ఇక నేను ఎప్పటికీ మామూలు మనిషిని కాలేనని డాక్టర్ గారు చెప్పడంతో మా నానమ్మ తాతయ్యలు నన్ను వాళ్ల దగ్గరే ఉంచేసుకున్నారు. దాంతో నేను పుట్టింటికి దూరమయ్యాను. నానమ్మ తాతయ్యల దగ్గరే పెరిగి పెద్దదాన్నయ్యాను. తాతయ్య గారు ఆయుర్వేద వైద్యులు కావడంతో రకరకాల మందులు వాడి నన్ను మామూలు మనిషిని చేశారు. దాంతో నాకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో గోపాలకృష్ణ నన్ను ప్రేమిస్తున్నానని నా వెంట పడేవాడు. పెళ్లి చేసుకోమని వేధించేవాడు. కాని అతని మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేకపోవడంతో అతని ప్రేమని తిరస్కరించాను. తాతయ్య నాయనమ్మ చూసిన సంబంధమే చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందంటే, పంతులు గారు, అన్నీ వచ్చినట్టేగా? వచ్చాయండి. వచ్చేసావా విజయలక్ష్మి? నాకు తెలుసు నువ్వు వస్తావని, అందుకే విషం బాటిల్తో సిద్ధంగా ఉన్నాను. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకోసం నువ్వు చావడమేంటి? నేనెప్పుడైనా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పానా? నువ్వు ప్రేమించలేదు విజయలక్ష్మి, నేనే నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. కానీ నువ్వు నన్ను కాదని ఇంకొకరితో పెళ్లికి రెడీ అయిపోయావు. నువ్వే దక్కనప్పుడు ఈ జీవితం నాకెందుకు? అందుకే ఆత్మహత్య చేసుకోవడానికి రెడీ అయిపోయాను. రే అక్కుపక్షి, ఏం చేస్తున్నావు? నాకు దక్కని నువ్వు ఎవరికీ దక్కడానికి వీల్లేదు విజయలక్ష్మి. అందుకే బలవంతంగానైనా పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయిపోయాను. అందుకే సూసైడ్ నాటకం ఆడి నిన్నిక్కడ దాకా పిలిపించాను. ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలేస్తే చంపేస్తా. నువ్వు నా పెళ్ళమైతే ఎలా చంపుతావమ్మా? ఏయ్ రంగాచారి, ఎక్కడ మన విజయలక్ష్మి? వచ్చేస్తుంది నాన్నగారు. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఆండాళ్ళు తీసుకొస్తుంది. ఏమండి మావయ్య గారు, మన విజయలక్ష్మి కనిపించట్లేదు. ఏ ప్లీజ్, నీకు దండం పెడతాను, వదిలేసే ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావు ఆండాళ్ళు? అవునండి, మొత్తం వెతికాను, ఎక్కడ కనిపించలేదు. దుర్మార్గుడా, అవతల మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి నిశ్చయం చేశారు. కాసేపట్లో నాకు పెళ్లిరా? ఇలా చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? సారీ విజయలక్ష్మి, ఎలాగైనా నేను దక్కించుకోవాలనుకున్నాను. ఇలా దక్కించుకున్నాను. చేసేదేమీ లేదు, నా భార్యగా కాపురం చేయడం తప్ప.
నాకేం సమాధానం చెప్పాలి? తాతయ్య 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 అది మాట్లాడు. ఇంతమంది ముందు మా పరువు తీశావు, మాకు నమ్మక ద్రోహం చేశావు. ఛీ! నీలాంటి నీచురాలి మొహం చూడాలంటే అసహ్యం వేస్తోంది. పో బయటికి కనిచే. నాన్నగారు తాతయ్య నాన్నగారు అరే రంగాచారి, జీవితంలో దాన్ని క్షమించను, దాన్ని అస్సలే క్షమించను. మామయ్య గారు తాతగారు తాతగారు నాన్నగారు మామయ్య గారు తాతయ్య తాతయ్య ఆగు ఆగు. మతి స్థిమితం లేని నిన్ను మామూలు మనిషిని చేసిన తాతయ్యనే పొట్టన పెట్టుకున్నావు కదే రాక్షసి. దొంగ పెళ్లి చేసుకునొచ్చి మమ్మల్ని అందరినీ మోసం చేసిన నిన్ను నరికి ముక్కలు చేసిన పాపం లేదే. ఈ రోజుతో నా కూతురు చచ్చిపోయింది. పో పో ఇక్కడి నుంచి. అది కాదు నాన్నగారు, నేను చెప్పేది వినండి. నోర్మై, నన్ను ఇంకొకసారి నాన్న అని పిలిచావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. నువ్వు నీ మొహం నాకు చూపించకు. పోవే, పో ఇక్కడి నుంచి. అది కాదు నాన్న. ఏయ్, ఆ శవం కూడా చూడాలనుకుంటున్నావా? పోవే. తాతయ్య 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 అలా రాక్షసుడు బలవంతంగా నా మెళ్ళో తాళి కట్టాడు. ఆ నిజం చెప్పేలోపే నా పెళ్లిని అపార్థం చేసుకుని కన్నవారు నాకు కానివారయ్యారు. ఆ క్షణం నుంచే నన్ను బద్ధశత్రువుల్లా చూడ్డం మొదలుపెట్టారు. సాంప్రదాయ కుటుంబంలో పుట్టినదాన్ని కాబట్టి నన్ను కట్టుకున్నవాడు కాలక్రమంలో నీచుడని తెలిసినా నా డబ్బు కోసమే, నా ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడని తెలిసినా భార్యగా భరిస్తూ వాడు పెట్టే టార్చర్ని సహిస్తూ ఇంతకాలం నెట్టుకొచ్చాను. కాని అష్టవ్యసనాలకు బానిసైన వాణ్ణి భరించలేక సంవత్సరం క్రితమే విడాకులిచ్చాను. మంచి పని చేసావు వదినా. నీకిష్టం లేకుండా నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకొని వాడు చాలా పెద్ద తప్పు చేశాడు. ఆ నిజం తెలియక నిన్ను ఇంటి నుంచి గెంటేసి మావయ్య గారు మరో తప్పు చేశారు. ఈ విషయం వెంటనే మావయ్య గారికి చెప్పి ఆ విధవకి సరైన గుణపాఠం చెప్పాలి. వద్దు పద్మావతి, అంత పని మాత్రం చేయకు. నువ్వు నిజం చెప్పాలని ప్రయత్నిస్తే నిన్ను అర్థం చేసుకోకపోగా నువ్వు నన్ను కలిసినందుకు నిన్ను కూడా అపార్థం చేసుకుని నిన్ను ఇంట్లోంచి గెంటేస్తారు. అయ్యో వదినా, అలా ఏం జరగదు. నువ్వేం భయపడకు. ప్లీజ్ తొందరపడకు. మనుషులు విడిపోయినంత తేలిగ్గా అంత తొందరగా కలవలేరు పద్మావతి. సారీ వదినా, చిన్నప్పుడు నిన్నెప్పుడూ చూశానే తప్ప పెద్దయ్యాక మళ్ళీ నిన్నెప్పుడూ చూడలేదు. నిజానికి నీ పెళ్లికి నేను మా అమ్మ కూడా రావాల్సింది. మా బమ్మీకి అనారోగ్యంగా ఉంటే ముగ్గురం హాస్పిటల్లోనే ఉండిపోయాం. దాంతోనే మేం రాలేకపోయాం. వచ్చుంటే ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి రానిచుండేదాని కాదు. నా తలరాతకి ఎవరు మాత్రం ఏం చేస్తారు?
కాకపోతే నా భయం వల్ల ఒక్కటే. ఏంటది నాది చెప్పు. ఆ విధవ మళ్ళీ వస్తాడేమోనైనా ఇప్పుడే వెళ్లి పోలీస్ కేసు పెట్టి వాణ్ణి జైల్లో పెట్టిస్తాను. ఆ ప్రయత్నం కూడా అయిందమ్మా. ఏంటి? పోలీస్ కేసు పెట్టినా కూడా వాడింకా నిన్ను వేధిస్తూనే ఉన్నాడా? మంచివాళ్లు, సమాజంలో పరువు ప్రతిష్టలు ఉన్నవాళ్లైతే పోలీసులకు భయపడతారు కాని ఇలాంటి నీచులెందుకు భయపడతారమ్మా? వాడు ఆస్తి రాసివ్వమని ఎంతకైనా దిగజారుతాడు. దానికోసం కడుపును పుట్టిన బిడ్డను కూడా చంపబోయాడు. ఇక కట్టుకున్న భార్యని బతకనిస్తాడు చెప్పు? అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటది నాది? నాకెలాగో పుట్టింటికొచ్చే అదృష్టం లేదు. కనీసం వీడినైనా వీడి తాతయ్య అమ్మమ్మల దగ్గరికి చేరుస్తావా అమ్మా? వీణ్ణి మాత్రమే కాదదినా, నిన్ను కూడా మాతో పాటు తీసుకెళ్తాం. అత్తయ్యగారి వాళ్ళకి జరిగిందంతా అర్థమయ్యేలా చెప్తాను. వద్దు పద్మావతి, ప్లీజ్. అదిప్పట్లో జరగదు. ఆ విషయం నాక్కూడా తెలుసు. నా గురించి ఆలోచించి వీడి జీవితాన్ని బలి తీసుకోలేం. అందుకే సాధ్యమైనంత త్వరగా వీణ్ణింటికి తీసుకెళ్ళమ్మా. పిల్లాడెక్కడున్నాడో కూడా వాడికి తెలియకూడదు. తెలిసిందో ఆ దేవుడే వచ్చినా ఈసారి బాబుని కాపాడుకోలేం. ఈ బిళహరిని నాన్న వాళ్ళ దగ్గరికి చేరుస్తానని నాకు మాటివ్వు పద్మావతి. నీకు మాటిస్తున్నానదినా, ఈ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా సరే నీకు న్యాయం చేస్తాను. నాకు న్యాయం జరగాలని, నా బిడ్డ క్షేమంగా ఉండాలని ఎంతోమంది దేవుళ్లకు మొక్కుకున్నాను. బహుశా ఏ దేవత కరుణించిందో నీ రూపంలో వచ్చింది. ఇక ధైర్యంగా ఉంటానమ్మా. మేమెలాగోలాగా తిప్పలు పడి నీ బిడ్డని మావయ్య దగ్గరికి చేరుస్తాం వదినా. మరి నీ పరిస్థితి ఏంటి? నీకున్న ఆస్తులన్నీ అమ్మేసేయొచ్చు కదా. అమ్మేసి ఎంచక్క ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా. లేదమ్మా, నేను మానసిక వ్యాధితో బాధపడుతున్నానని, ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో అని నా పెళ్లికి ముందు కొంచెం ఆస్తి తాతయ్య నా పేరు మీద రాశారు. ఆ ఆస్తి మీద కన్నేసే వాడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. కాకపోతే వాళ్ల జ్ఞాపకార్థంగా ఉన్న ఆస్తిని నేనమ్మలేను. అలా అమ్మితే వాళ్లను మర్చిపోయిందన్నవుతాను. ఆ ఆస్తి మొత్తం ఎప్పటికైనా వీడికే దక్కాలి. వాళ్ల తాత ఆస్తిని వీడు మాత్రమే అనుభవించాలి. అదే న్యాయం, ధర్మం. నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయి వదినా. ఖచ్చితంగా నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. ఏంట్రా బిలహరి? నో బిల్లా. నోర్మి, మావయ్య గారికి సంగీతం అంటే ప్రాణమని మీ అమ్మ నీకు ఆ పేరు పెట్టుకొని ఉంటుందిరా. అంత పవిత్రమైన పేరుని బిల్లా అని స్టైల్ గా మార్చేస్తావా? పాతకాలం లాగా బిలహరి ఏంటి బిలహరి? మై నేమ్ ఇస్ బిల్లా. నువ్వు నోరు మీరా. అమ్మా పద్మావతి, అమ్మని నాన్నని చూసి చాలా సంవత్సరాలైందమ్మా. ఒక్కసారి వాళ్ళని చూడాలనుందమ్మా. సరే వదినా, ఇంటికి వెళ్ళగానే వీడియో కాల్ చేస్తాను, వాళ్ళని చూపిస్తాను. చాలా థ్యాంక్స్ అమ్మా. పదండి వెళ్దాం. పదండి. అదిగో వస్తున్నాడే, తనే గోవిందు. నేను చెప్పినట్టు నీ మాయ మాటలతో తను నమ్మించావనుకో, నీకు అక్షరాల 10,000 రూపాయలు ఇస్తాను. 10,000? ఇదేంటి, ఇందాక 5,000 ఇస్తామన్నారుగా, ఇప్పుడు 10,000 అంటారేంటి? ఇలా మారడం బాగాలేదండి. పిచ్చి జప్పా, 10,000 అంటే 5,000 కంటే ఎక్కువ. అయితే ఓకే మేడం, మీరు ఆ పక్క చూస్తా ఉండండి. నేను వెళ్ళి నా చిలక పలుకులతో మీరు చెప్పారని చెప్పి ఆయన్ని బుట్లో వేసుకుంటాను. సరే సరే వెళ్ళు. చిలక జోస్యం బాబు, చిలక జోస్యం. జరిగింది జరగలేదని చెప్తాం, జరగంది జరిగిందని చెప్తాం, అన్నీ చెప్తాం. జరగబోయేది చెప్తాం, జరిగింది చెప్తాం. చిలక జోస్యం బాబు, చిలక జోస్యం. హలో, ఈ సోదాపి ముందు నువ్వు పక్కకు జరుగు. జరగబోయేది తర్వాత చెప్దు. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నానని నువ్వు బాధపడుతున్నావా నాయనా? ఏమన్నావు? అవునాయనా, నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది.
మీ ఇంట్లో వాళ్ళు నీకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని. నాకు ఇష్టం లేని పెళ్లి జరిపిస్తున్నారని నీకెలా తెలుసు? నేను జ్యోతిష్కుణ్ణి నాయనా. నాకు జరిగింది తెలుసు, జరగబోయేది తెలుసు. ఇంకొన్ని రోజుల్లో నీకు రాజయోగం పడుతుందని కూడా తెలుసు. నాకు రాజయోగమా? అవునాయనా, నీ జాతకం ప్రకారం ఇంకొన్ని రోజుల్లో మహారాజయోగం పట్టబోతుంది. దానివల్ల నువ్వు అపర కుబేరుడు అవుతున్నావు. లక్ష్మీపుత్రుడివై ఈ భూమండలాన్ని ఏల్తావు నాయనా. ఏయ్, సోది మాటలు చెప్పుకో, పక్క జరుగు. నిజం నాయనా, నా జ్యోతిష్యం నిజమైతే ఇంకా సేపట్లో ఆ అదృష్ట లక్ష్మి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఇంకా సేపట్లోనా? అదృష్ట లక్ష్మి రాకపోతే నీ చిలకని తీసుకెళ్లి చిత్తూరు అడవుల్లో వదిలేస్తా. చిత్తూరు అడవుల్లో వదిలేస్తావో పుత్తూరు అడవుల్లో వదిలేస్తావో నీ ఇష్టం నాయనా, కానీ నా మాట మాత్రం తప్పదు. ఇదే చిలక పలుకుల నరసింహారావు జ్యోతిష్యం. చాలేవో. ఏయ్, కళ్ళు కనబట్లేదా? మనుషుల్ని గుద్ది చంపేస్తావా ఏంటి? హాయ్ హీరో, హౌ ఆర్ యు? హలో, నేను నిన్ను చూస్తుంటే నువ్వు అటు ఇటు చూస్తావేంటి గోవిందు? నా పేరు గోవింద్ అని మీకెలా తెలుసు? నన్ను అప్పుడే మర్చిపోయావా గోవిందు? నిజంగా నువ్వెవరో నాకు గుర్తు రావట్లేదు. సరే, తప్పేదేముంది, నేనే గుర్తు చేస్తానులే. నువ్వు చదివిన కాలేజీలోనే నేను చదివాను, కాకపోతే నీకన్నా నేను 1 year జూనియర్ని. ఓ, నువ్వు విల్లా మేరీ కాలేజీలోనే చదివావా? ఎస్, బీటెక్ 2nd year లో నేనుండగా నువ్వు 3rd year లో ఉండేవాడివి. ఐ సీ. కానీ నేను ఎప్పుడూ నేను చూడలేదే. కానీ నా కళ్ళు మాత్రం ఎప్పుడు నిన్నే వెతుకుతూ ఉండేవి, నిన్నే చూస్తూ ఉండేవి. ఏం మాట్లాడుతున్నావు? ఇంకా నా మాటలు నీకు అర్థం కాలేదా గోవిందు? నిజంగా అర్థం కాలేదు. ఒక ఆడపిల్ల కళ్ళు ఒక మగాడి కోసం ఎందుకు వెతుకుతాయో తెలుసా? ఏ సందర్భంలో వెతుకుతాయో తెలుసా? నాకు ఆడవారితో పెద్దగా పరిచయం లేదు, పైగా అనుభవం కూడా లేదు. సో నువ్వు చెప్పిన దాని గురించి నాకు పెద్దగా తెలీదు. తెలుసు, ఏ అమ్మాయి వైపు చూసేవాడివి కాదు కాబట్టే ఈ అమ్మాయి నీ వైపు చూసింది. డార్లింగ్, ఐ లవ్ యూ. వాట్? నేను నిన్ను లవ్ చేస్తున్నాను. కాలేజ్లో ఉన్నప్పుడు సిన్సియర్గా లవ్ చేసేదాన్ని. నీ ప్రేమ కోసం ఎంతగానో తప్పించాను, కానీ నువ్వు నా వైపు ఒక్క లుక్కు కూడా వేసేవాడివి కాదు. కాలేజ్ అయిపోయేలోపు ఎలాగైనా ప్రపోజ్ చెయ్యాలని అనుకున్నా, బట్ మిస్ అయిపోయాను. తర్వాత నువ్వెటెళ్ళిపోయావో నాకు తెలీదు. నీకోసం వెతుకుతూనే ఉన్నాను. లక్కీగా ఇన్నాళ్లకు కలిసావు. ఐ లవ్ యూ గోవిందు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎస్, నేను చెప్పే ప్రతిదీ అక్షరాల నిజం గోవిందు. 100 కోట్లకి నేనొక్కదాన్నే వారసురాల్ని. నాలాంటి అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే ఏ మగాడు కాదనడు, కానీ నువ్వు మాత్రం షాక్ అయ్యావు. అంటే నేనంటే ఇష్టం లేదా, లేక నీ మనసులో ఎవరైనా ఉన్నారా? నో, నా మనసులో ఎవరూ లేరు. మరి నన్ను లవ్ చేయటానికి ప్రాబ్లం ఏంటి? ఒకవేళ నీకు పెళ్లి కుదిరిందా, లేదా పెళ్ళయిందా? భగవంతుడా, నువ్వు ఉన్నావు. జ్యోతిష్యుడు చెప్పింది నిజం కాబోతోంది. 100 కోట్లున్న ఒక అమ్మాయి నన్ను వెతుక్కుంటూ వచ్చి ఐ లవ్ యూ చెప్పిందంటే నిజంగా మహారాజయోగం పట్టబోతోంది. ఈ టైంలో గానీ నా పెళ్లి గురించి చెప్పానో నా బతుకు బస్టాండ్ అయిపోతుంది. ఆ త్రిపురని చేసుకుని జీవితాంతం ఏడవాల్సి వస్తుంది. అమ్మ నాన్నల ముందు, వదిన ముందు తలెత్తుకుని బతకొచ్చు. నాకింకా పెళ్లి సెట్ అవ్వలేదు. ఇంతకీ నీ పేరు? రమ్య. రమ్య, ఐ లవ్ యూ టూ. నిజంగా? నిజం రమ్య. నిజంగా ఐ రియల్లీ లవ్ యూ. కాకపోతే నీకొక బ్యాడ్ న్యూస్. ఏంటది? నేను అర్జెంటుగా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. ఎందుకు? ముంబై వెళ్ళి అట్నుంచటు బిజినెస్ పని మీద యుఎస్ వెళ్లాల్సింది. 1 yearలో తిరిగొస్తాను. తిరిగి రాగానే మనం పెళ్లి చేసుకుందాం. ఈ మధ్యలో మనం ఫోన్ కాంటాక్ట్ లో ఉందాం. ఏం నువ్వు చెప్పేది? ఇంతలోనే కలిసి అంతలోనే వెళ్ళిపోతావా? తప్పదు, వెళ్ళాలి. దాదాపు 200 కోట్ల బిజినెస్ ఇది. 200 CR? అవును, నేను వెళ్ళకపోతే అదంతా మిస్ అవుతాను. నువ్వు కావాలి, బిజినెస్ కావాలి. బట్ 1 year ఆగితే మనిద్దరం హ్యాపీగా యుఎస్ వెళ్ళిపోవచ్చు. ఓకే రమ్య, నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ గోవిందు. నీ ఫోన్ నెంబర్ తీసుకో.
బాయ్. చెప్పానా బాబు, నేను చెప్పిన మాటే నిజమైందా? నిజం, నువ్వు చెప్పింది అక్షరాల నిజమైంది. మరి ఏమైనా ఇస్తారా? ఇస్తాను. మా పెళ్ళి అయిపోగానే నాకు 100 కోట్లు వస్తాయి కదా, దాంట్లో నుంచి నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. ఉంటాను. సర్లే బాబు, ఇదిగోండి నా విజిటింగ్ కార్డు. సరే. నీకు పెళ్ళి అయ్యాక నాకు 1,00,000 రూపాయలు ఇస్తావా? మా నాయనే, నీకో దండం బాబు. శభాష్, అద్భుతంగా యాక్ట్ చేసావు. నేను యాక్ట్ చేయడం కాదండి బాబు, నేను అలా చెప్పానో లేదో ఇంకో అమ్మాయి ఇలా వచ్చేసింది. ఆ అమ్మాయిని కూడా నేనే తీసుకొచ్చాను రా పిచ్చదవా.